హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఉల్లిపాయలతో ఉల్లికారం అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ ఉల్లిపాయలతో ఉల్లికారం చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తా, వీడియో మొత్తం చూడండి. ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుందామండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు చల్లారినాక రోట్లో వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకూడదు, ఇలా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. కారం ఎంత తింటే అంత వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేమైతే తక్కువ తింటాం, తక్కువ వేస్తున్నా. సాల్ట్ వేస్తున్నా సరిపడంత. ఇలా దంచుకోవాలండి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకుందాం. వేసుకొని మెత్తగా దంచుకుందామండి. పొట్టు తీయని ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. వేసుకొని దంచుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని దంచుకుందామండి. మెత్తగా దంచుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తీసుకొని పోపు పెడతా చూడండి. దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నామండి. మనం దంచుకున్న ఆనియన్ ముద్దని వేసేసుకుందాం. ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. మీరు ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.